అలాగే మొన్న అయోధ్యలో అప్పాజీ వారు చాలా మంచి ఒక గొప్ప సంకల్పాన్ని చేసుకున్నారు. అందరికీ తెలియాలి. ఏమిటది అని అంటే, అయోధ్య బాలరాముడి సన్నిధిలో ఆశ్రమంలో, ఆశ్రమ శాఖల్లో, ఒంగోలులో చాలా గొప్ప ప్రధానమైన రామాలయం నిర్మాణం అవుతోంది. పూర్తిగా రామాలయం. అది ఆశ్రమంలో రామాలయాలు ఉన్నాయి. మన కామారెడ్డిలో రామాలయం ఉపాలయంలాగా ఉన్నది, కానీ ఇక్కడ ప్రధాన ఆలయంగా వస్తోంది. అటువంటి ఆ ఒంగోలు రామాలయానికి రేపు రాబోయే రామనవమికి ప్రతిష్ఠ చేయాలి అని అప్పాజీ వారు సంకల్పం చేసుకున్నారు. ఇంకా పనులు ఉన్నాయి, అలాగే కుంభాభిషేకానికి అయ్యే ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక ఎవరెవరైతే అయోధ్యకి వచ్చారో, వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఆలయంలో సేవ ఒక 1000 రూపాయలు, వచ్చిన వాళ్ళందరూ ఒక 1000 రూపాయలు, ఇంకా ఎక్కువైనా మీకు మీ శక్తి సేవ చేస్తే, మనం అప్పాజీ వారితో అయోధ్య ప్రయాణం చేసి వచ్చినందుకు రామాలయం ప్రతిష్టలో సేవ చేసుకుంటే చరితార్థం అవుతుంది. ఆ యాత్ర అనేది ఈ సమయంలో గుర్తు చేయాలి. రాలేని వాళ్ళు కూడా, వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, రాలేని వాళ్ళు, రావాలి అనుకున్న వాళ్ళు అందరూ కూడా చేయవచ్చు అని అప్పాజీ వారు చెప్తున్నారు. ఆ రామాలయం ప్రతిష్ట, ఆలయం నిర్మాణం, అందులో అందరూ కూడా సేవ చేసుకోండి అని చెప్తూ